ప్రైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. వచ్చే 25 ఏళ్ల ఆదాయంపై సభ అనుమతి లేకుండా అప్పులు తెచ్చి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరూ చేయని విధంగా 40కి పైగా కార్పొరేషన్లు పెట్టి మరొక కార్పొరేషన్ ద్వారా వడ్డీకి తీసుకున్నట్లుగా నిధులన్నీ దోచేసి ఆయా కార్పొరేషన్ల బోర్డు తిప్పేశారు. ఇదే చైనా వంటి దేశంలో జరిగితే దీనికి బాధ్యులైన అందరినీ ఉరితీసేవారు. మీరు మాకు అనుమతి ఇవ్వండి ఖర్చు పెట్టడానికి. అవునా కదా అధ్యక్ష? అంటే ఇది ఈ సంవత్సరానికి మాత్రమే అనుమతి తీసుకోవాలి, ఈ 5 ఏళ్లు మంత్రులు తీసుకోవాలి అధ్యక్ష. వీళ్ళు చేసిన పని ఏంటి అధ్యక్ష? రాబోయేటువంటి 25 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు. అంటే ఈ సభకు దృష్టికి రాకుండా, సభ అనుమతి లేకుండా చేశారు అధ్యక్ష. ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అధ్యక్ష. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి దుస్సాహసం చేయరు అధ్యక్ష. నేను చెప్పాను అధ్యక్ష, ఇదే చైనాలో జరిగితే ఏం జరిగేది అని మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఉరి తీసేవాళ్ళు అధ్యక్ష. నిజం అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా, రాష్ట్రంలో వచ్చే ప్రతి రూపాయి కూడా ఈ ఖజానాకు రావాలి. శాసనసభ శాసన మండలి అనుమతితోనే ఖర్చు పెట్టాలి అధ్యక్ష. అనుమతి లేకుండానే ఖర్చు పెడితే ఈరోజు మేము ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేయకపోయిన ఉంటే ఉన్న 1,00,000 కోట్ల రూపాయల్ని నెక్స్ట్ 25 ఏళ్లకు చేస్తే తర్వాత జరిగే శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఏం చేయాలి అధ్యక్ష? దేనికి ఆమోద ముద్ర వేయాలి అధ్యక్ష? వాళ్ళకు కాని ఆదాయాల మీద వాళ్ళు మాట్లాడుకుని పోవాలి అధ్యక్ష. గత ప్రభుత్వం అదే చేసింది అధ్యక్ష. వాళ్ళకు కాని దాని మీద వీళ్ళు క్లియర్ చేసి పోయినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇవన్నీ కేంద్రం తెలుసుకుని తప్పని చేసి భారతదేశం మొత్తం కూడా ఇది ఎక్కడ పాకుతుందని సరి చేశారు అధ్యక్ష. ఇట్లాంటివి దాదాపు 40 కార్పొరేషన్లని అప్పుల బాట పట్టించారు అధ్యక్ష. ఇంకా ఒక ఇన్నోవేటివ్ అధ్యక్ష, మా మిత్రులకు తెలియాలి. ఎందుకనంటే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఒకటి పెట్టారు. వాళ్ళు ప్రతిపక్షం ఉండుంటే చాలా బాగుండేది అధ్యక్ష. వినుండే వాళ్ళ లీలలు తెలుసుకుని ఉండేవాళ్ళు అధ్యక్ష. ఈ కార్పొరేషన్ ఏంది అధ్యక్ష? రాష్ట్రంలో ఎవరెవరి దగ్గర డబ్బులు ఉన్నాయో, ఏ సంస్థల దగ్గర, మీరు అందరూ తెచ్చి నా దగ్గర పెట్టుబడి పెట్టండి, మార్కెట్ కన్నా బెటర్ రేట్ ఇస్తాను నేను ఉంది అధ్యక్ష. ఇది గవర్నమెంట్. వీళ్ళు ఏం చేశారు అధ్యక్ష? పోయారు మ్యారిటైమ్ బోర్డులో 1,200 కోట్లు తెచ్చారు. స్త్రీ నిధి అని ఆడవాళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది, వాళ్ళు బ్యాంకులో పెట్టుకుని ఉంటే దాన్ని 700 కోట్లు లాక్కొచ్చి పెట్టుకున్నారు. చిన్న పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళ ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన డబ్బులు ఉంటే దాన్ని తీసుకొచ్చి ఒక 170 కోట్ల, కరెక్ట్ ఫిగర్ లేదు అధ్యక్ష, దాన్ని పెట్టుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో 400 కోట్ల డిపాజిట్ ఉంటే దాన్ని తెచ్చి పెట్టుకున్నారు. మంచిదే, మీరు వడ్డీ వ్యాపారం చేసి వాళ్ళకి బెటర్ వడ్డీ ఇస్తే మంచిది. చేశారా అధ్యక్ష? అన్ని తెచ్చిపెట్టి ఓ 5,000 కోట్ల రూపాయల్ని ఏపీ ఎస్డిసి అని ఇంకొక కార్పొరేషన్కి అధ్యక్ష. అసలు భారతదేశంలో ఎవరు ఊహించనటువంటి అధ్యక్ష స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఇంకో దానికి ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళు తీసుకుని పోయి రాష్ట్ర ప్రభుత్వంలో ఇంకోరికి ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ 5,000 కోట్ల రూపాయలు ఎక్కడుంది అధ్యక్ష? ఒక్క రూపాయి లేదు అధ్యక్ష. అది కాదు, ఈ ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఒక్క రూపాయి లేదు అధ్యక్ష. ఎవరు చెల్లించాలి అధ్యక్ష? అంటే బయట బోర్డు తిప్పేసే కంపెనీలకి ఈ కంపెనీకి తేడా ఏంటి అధ్యక్ష? అంతే కదా అధ్యక్ష. డబ్బులు డైవర్ట్ చేస్తే బోర్డు తిప్పేసే కంపెనీలు అంటారు. రాష్ట్ర ప్రభుత్వమే అట్లాంటి దుస్సాహసం చేసింది అధ్యక్ష. ఇవన్నీ మిత్రులు వినుంటే బాగుండేది. పారిపోయి వాళ్ళు ఇవన్నీ వినలేక పారిపోయారని నేను అనుకుంటున్నా అధ్యక్ష. బోర్డు తిప్పేసే ఆఖరికి అప్పుల కోసం ఏం చేశారో మీరు చూశారు అధ్యక్ష. ఎంఆర్ఓ ఆఫీస్ ని, కలెక్టరేట్ ని, రైతు బజార్ ని